ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మిథునా, మిథునా కిచెన్లో కూడా లేదండి, వాష్ ఏరియాలో కూడా లేదు. చూస్తుంటే ఇంట్లో ఎవరు లేనట్టున్నారండి. గౌతమ్ కలా పెట్టుకుని ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తారే నీ పిచ్చి కాకపోతే? ఆ రూమ్ లో ఉన్నారేమో, పద చూద్దాం. బాబు, గౌతమ్ గౌతమ్, నిదానంగా కూర్చో, మెల్లగా మెల్లగా, జాగ్రత్త. థ్యాంక్స్ అంకుల్. నీ థ్యాంక్స్ పక్కన పెట్టవయ్యా. నీ పరిస్థితి తెలిసి ఒక్కడివే ఎందుకు ఇలా తిప్పలు పడుతున్నావు? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయితే ఏం జరిగేదో తెలుసా? అయినా మిథునేదయ్యా కనపడ్డం లేదు. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి ఇంకా రాలేదా ఏంటి? వాళ్ళని స్కూల్ దగ్గర విడిచి అట్నుంచి తను జాబ్కి వెళ్ళిపోయి ఉంటుందా ఆంటీ? ఏంటి, నీ పరిస్థితి ఇలా పెట్టుకుని తను జాబ్కి వెళ్ళిపోయిందా? ఇదెక్కడ విడ్డూరం అయ్యా? భర్త కదల్లేని పరిస్థితిలో ఉంటే భార్య కనిపెట్టుకుని ఉండాలి, కానీ ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఏంటి? కట్టుకున్న వాడికంటే ఆ జాబే ఎక్కువైందా? భర్త కన్నా ఉద్యోగమే ముఖ్యమైందా? అలా అని కాదు అంకుల్, తను ఇప్పటికే అదని ఇదని జాబ్కి వెళ్ళలేక చాలా సెలవులు పెట్టింది. ఇప్పుడు కూడా నాకు బాగోలేదని ఇంట్లోనే ఉండిపోతే తన జాబ్కి ఇబ్బంది అవుతుంది కదా. శాలరీ సరిగ్గా రాదు. నేను ఇంటి దగ్గరే ఉండిపోయి తనని ఇంటి దగ్గరే ఉండిపోమంటే ఎలా జరుగుతుంది చెప్పండి? అందుకే తను ఉంటానని చెప్పినా నేనే వద్దని చెప్పి పంపించాను. భలే వాడివయ్యా, ఇల్లు గడవడం గురించి ఆలోచిస్తున్నావా? అంత పరిస్థితే వస్తే మేము లేమా ఏంటి? మనిషికి ముందు ఆరోగ్యం ముఖ్యం, తర్వాతే అవసరాలు. జాబులంటే జాబులు. ఏది, మిథున్కి ఒకసారి ఫోన్ చెయ్యి. ఆరోగ్యం బావుంటే ఇది కాకపోతే ఇంకో జాబు. చెయ్యవయ్యా ఫోను. ఫోన్ ఇవ్వు. అయ్యో, ఇప్పుడెందుకు అంకుల్? మిథున జాబ్ టెన్షన్లో బిజీగా ఉండొచ్చు. తనని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టుంటుంది. ఏమీ డిస్టర్బ్ కాదులేవయ్యా, నువ్వుండు, నేను మాట్లాడతాను. గౌతమ్ కాల్ చేస్తున్నాడండి. హలో గౌతమ్, అంతా ఓకేనా? ఫోన్ చేసావేంటి? అమ్మా మిథున, నేను అంకుల్ని మాట్లాడుతున్నానమ్మా. అంకుల్ మీరా? మీరు చేశారంట అంకుల్. గౌతమ్ ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? గాయాలతో ఉన్నవాడు ఇబ్బంది లేకుండా ఎలా ఉంటాడమ్మా? తనకేమీ ఇబ్బంది లేదని నీకు అబద్ధం చెప్పినప్పుడు నువ్వు వెళ్లకుండా ఉండాల్సిందమ్మా. నీకు నీ భర్త కంటే ఉద్యోగం ముఖ్యమా? ఆ పని అక్కడికి వదిలేసి మరో 2 రోజుల తర్వాత వస్తానని చెప్పి వచ్చేయమ్మా, త్వరగా వచ్చేయ్. అంకుల్, వెళ్ళింది కదా, ఉండనివ్వండి. తననెందుకు కంగారు పెడతారు? కంగారు పెట్టడం కాదు బాబు, ఈ టైంలో తను నిన్ను కనిపెట్టుకుని ఉండాలి కదా. హలో మిథున, నువ్వేమంటావమ్మా?
వచ్చేస్తున్నాను అంకుల్. చెప్పి ఇప్పుడే బయలుదేరుతాను ఇక్కడి నుంచి. ఓకే అమ్మా, త్వరగా వచ్చేయ్. రావడం డల్గా వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడుతూ టెన్షన్ పడింది. ఇప్పుడు ఆ ఫోన్ పెట్టేసి బాధపడుతుంది. చూస్తుంటే ఈ సిచ్యువేషన్ ఏంటో క్లియర్గా అర్థం కాకపోయినా బ్యాడ్ టైం బ్యాండ్ మేళంలా గట్టిగా స్టార్ట్ అయినట్టు పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. అవును, దీనికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? కొంపదీసి బుచ్చిగాడు ఏమైనా చేసుంటాడా? వాడు నాకు చెప్పకుండా చేయడే. ఏమో వెదవా, మొన్న నాకు చెప్పకుండా కొట్టే ప్లాన్ చేశాడుగా. ఉండు కనుక్కుందాం. హలో బుచ్చి, ఇందాక నువ్వు మిథునకు గానీ కాల్ చేసావా? లేదే. లేదా? ఎందుకు అడుగుతున్నావు? నేను కాకుండా ఫోన్ చేసి దాన్ని డిస్టర్బ్ ఎవరు చేస్తారు? డిస్టర్బ్ చేశారో ఇదే అయిందో. అసలు ఆ డిస్టర్బ్ ఏంటిదో ఎలాంటిదో కనుక్కుంటే కదా మన క్లారిటీ వచ్చేది. అక్కడుండి పెగ్గు వేస్తూ పొగ పీలిస్తే ఏమొస్తుంది బ్రో, బూడిదా? నువ్వు అక్కడే ఉన్నావుగా, నాకు చెప్పే బదులు నువ్వే చేయొచ్చు కదా. నేను చేయలేకే కదా నిన్ను లోపల నుంచి బయటికి తెచ్చింది. పైగా మొన్న మమ్మల్ని చితగ్గొట్టి మిథున దగ్గర మంచి మార్కులు కొట్టేశావు కదా. ఇప్పుడు కూడా దాన్ని కలిసి మెల్లిగా మాటలు కలిపి దాని బాధ తెలుసుకుని ఓదార్చే పని పెట్టుకుని ఏదైనా హెల్ప్ చేసినట్టు కనిపిస్తే దానికిప్పుడు నువ్వు వెదవలా కాదు, హీరోలా కనిపిస్తావు. అప్పుడు నీ పని నా పని ఈజీ అయిపోతుంది. కరెక్టే, కాస్త టైం ఇవ్వు. దానికి కనెక్ట్ అయ్యేలా స్కెచ్ గీసుకొని రంగంలోకి దిగుతా. టైం ఇవ్వాలంట. నమస్తే బావా. నమస్తే. ఏంటి బావా చెప్పా పెట్టకుండా ఇలా ఊడిపడ్డావు? శ్రీవల్లి, మీ జనార్దన్ అన్నయ్య వచ్చాడు. వస్తున్నానండి. రారా.